ఈ శివమహిమ స్తోత్రం ఋషికేశ్లో కైలాసాశ్రమం ఆశ్రమం వాళ్ళు సాయంత్రం రోజు శివుడికి హారతి ఈ శ్లోకాలు చదువుతూ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. నాకు కూడా ఇష్టమయ్యి మేము కూడా బుక్స్ తీసుకున్నాము. మేము వెళ్ళిన వాళ్ళం అందరూ అవి చదువుతున్నాం. ఇప్పుడు మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవ సన్యాస్త్వయి గిర అధా వాచ్య సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికర. ఓ ఈశ్వర, నీ మహిమ ఇంతటిది అని తెలియనివాడు నిన్ను గూర్చి చేసిన స్తోత్రము అయోగ్యమైనచో సర్వజ్ఞులకు బ్రహ్మాదులను నీ మహిమను సమగ్రంగా ఎరుగనివారు గాన వారు చేయి స్తుతి కూడా అయోగ్యమే కావలసి వచ్చును. అట్లుగాక తన బుద్ధికి గోచరమైనంత గ్రహించి చేసిన స్తోత్రమంతయు యోగ్యమైనదే అగునని నేను చేయి స్తుతి కూడా అనింజమే అగును. అతీతపంధానం తవ చ మహిమావాన్ మనసయో అతద్వ్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కశ్చన వచః. ఓ ఈశ్వర, నీ మహిమ వాక్కు చేతను మనస్సు చేతను తెలుసుకున్నట్టు అశక్యమైనది. వేదము కూడా అది కాదు అని నిశ్చయ జ్ఞానము లేక భయముతో గూడుకొని ఉన్నట్లు పలుకుతున్నది. అట్టి నీ మహిమలు నుతించుటకు ఎవరి శక్తుడగును? అది ఇన్ని గుణములు కలది అని వర్ణించుటకును గోచరము కాదు. భక్తానుగ్రహార్థము గ్రహింపబడిన వృషభ వాహనాదులు గల నీ నవీన స్వరూపమందు ఎవని మనస్సు ప్రవేశింపదు, ఎవని వాకు ప్రవేశింపదు. నీ నూతన స్వస్వరూపమును అందరూ చూడగలరనియు అందరూ స్తోత్రము చేయగలరనియు భావము. మధుస్పీతావాచ పరమమృతం నిర్మితవత స్తవ బ్రహ్మన్ కిం వాగభి సురగురోర్విస్మయ పదం మమ త్వేతాం వాణిం గుణకథన పుణ్యేన భవతః పునామీత్యర్థేస్మిన్ పురమదన బుద్ధిర్వ్యవసిత. ఓ ఈశ్వర, అమృత స్వరూపమైనదియు కావుననే తేనె వలె మధురమైనది అగు వేదవాక్కులను రచించు బృహస్పతి వాక్కు సైతము నీకు ఆశ్చర్యము కలిగింపదా అనా? నా బోటి వాని స్తుతి వాక్యములు ఎట్లా ఆశ్చర్యమును అందించును? ఆశ్చర్యమును అందింపదు. అట్లయినా మౌనమును వహించడం మంచిది కదా అనా? నీ గుణకథనము చేయగలిగడు పుణ్యము వలన నా వాక్కును పవిత్రము చేసుకునవలెనని స్తోత్ర రచన సంకల్పించి తినని దానికి సమాధానము.